దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానము వినడానికి ప్రియులైన ఆన్లైన్లో ఉన్న వ్యక్తులు, మన సహోదరులు, మన ఫాలోవర్స్, ఫేస్బుక్లో స్నేహితులు అందరూ కూడా మరి దీన్ని వినాలని హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా మాతో పాటు కలిసి ధ్యానించాలని కోరుకుంటూ, ఇప్పుడు ప్రత్యేకించి నేను పాస్టర్ యేసుబాబు గారు, దైదా తిరుపతి వెంకయ్య అనబడే యేసుబాబు గారు, ఈ రోజున మేమిరువురము, అలాగే దేవుని దాసురాలు పుష్పకుమారి నా భార్య దేవుని సముఖంలో ఉన్నాము. దేవుని యొక్క ప్రేమను గురించిన విషయాన్ని ఈ రోజున ఎక్కువగా ఆలోచన చేద్దాం. ఇది పాత అంశమే, మనందరికి అవసరమైన అంశమే. అయినా కూడా ఎందుకో పాస్టర్ యేసుబాబు గారు దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేయండి. కొత్త విషయాలు మనం ఏం చెప్పలేము, కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుని వాక్యం ఏమైతే చెప్తున్నదో దాన్నే మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయాలని దేవుని దాసుని మరి ప్రేమతో మనవి చేస్తున్నాను. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ ప్రభా, రాత్రికాల సమయంలో మమ్మల్ని ఈ రీతిగా కూడుకునే విధంగా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం సమయంలో ప్రభా, దేవుని యొక్క సేవకుల్ని వాడుకోండి ఆయన, ఫాలోవర్స్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు, వారందరిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాయన. మట్టి బొమ్మలైన మా ద్వారా చూసే ప్రతి ఒక్కరి ద్వారా, వినే ప్రతి ఒక్కరి ద్వారా మహిమ పొందువాని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినందుకు పాస్టర్ యేసుబాబు గారికి చాలా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మరి ఇప్పుడు మళ్ళా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళుతున్నాము. విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనందరికీ తెలియచేస్తున్న రీతిగా దేవుని యొక్క ప్రేమ సకల మానవాళికి చేరుతుంది. ఆయన ప్రేమ పొందని ఒక మానవుడు లేడు. మరి ఏ మతాలతో, కులాలతో, ప్రాంతాలతో, వర్గాలతో, దేనితో నిమిత్తమే లేదు. సృష్టికర్తే అయిన దేవుని యొక్క ప్రేమ సకల మానవాడికి అందజేస్తున్నటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఏమని చెప్తుంది యోహాను సువార్త? మనకందరికీ తెలిసిన విషయమే. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తున్నది? ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. ఇది దేవుని యొక్క ప్రేమ సమస్త మానవాళికి ఇది అందుతూ ఉందనేది తెలియచేస్తుంది అన్నమాట. రక్షణను మరియు నిత్య జీవాన్ని ఏ విధమైనటువంటి అరమరికలు లేకపోతే పరిధులు లేకుండా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అట్టి వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు లోకమునని చెప్తున్నారు, కానీ ఫలానా వర్గం వారిని చెప్పడం లేదు, ఫలానా ప్రాంతం వారినేనో, ఫలానా ప్రదేశ వారినేనో, ఫలానా జాతి వారినేనో చెప్పట్లేదు. కానీ లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించునని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆలోచన చేసేవారు, బైబిల్ చదివేవారు విచక్షణతో, వివేకముతో, ప్రార్థనాపూర్వకంగా దృష్టి కేంద్రీకరించి ఆ మాటలు చదవాలి తప్ప మరి మామూలుగా చదివితే ఏమర్థం కాదు. దాన్ని విభజించుకొని మాటలు ఏం చెప్తా ఉంది విచక్షణతో చదవాలి. అలా చదివినప్పుడు మనకి దేవుడు సకల లోకానికి ఈ ప్రేమను అందించారని, తన కుమారుని నామమునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవడు కూడా నశింపక నిత్య జీవం పొందడానికి దేవుడు తన కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, కొత్త నిబంధనలో 1వ యోహాను పత్రిక చూద్దాం ఒకసారి. 1వ యోహాను పత్రిక చూస్తే చాలా మంచి విషయాలు అక్కడ మనం చూస్తాం.
1 యోహాను యశ్బాబు గారు ఉదయ 4వ అధ్యాయము 9-10 వచనాలు. 1 యోహాను 4వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష. యేసు ప్రభు అంటే ఆయన ఎక్కడ వాడండి? ఇక్కడ వాడు కాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పై నుండి దిగి వచ్చాడు. పరిశుద్ధుడు, సకల లోకంలో అన్నిటికంటే పైన అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఆయన. దేవుడు అంటే ఆత్మస్వరూపి. ఆయన ఆత్మీయంగా ఉన్నాడు. కానీ మనుషుని ఎడలో ఉన్న దేవుని ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడు? ఆయన లోకములో ఒక మనుషుడుగా అవతరించాడు, శరీరమును ధరించుకున్నాడు. మానవుని యొక్క భాష మానవుడికి అర్థమవుతున్నట్టు మానవుడు అయిపోయిన దేవుడు మానవుడై మానవుడి యొక్క శ్రమానుభవాన్ని చూచాడు. అంటే ఆయన తెలియదని కాదు, ఆయన అన్నీ తెలుసు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఏకరీతిగా ఉన్న దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన ఏం చేస్తున్నారు? మనుష్యుడుగా అవతరించారండి. మనిషి అయిపోయాడు. హల్లెలూయా. నీ వలే నా వలే ఈ తను తాను రిక్తుడుగా చేసుకుని ఈ భూమి మీద ఒక పనికిమాలిన ప్రదేశము, పాడైపోయిన ప్రదేశము, నిరాకారముగా శూన్యముగా ఉన్నదాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా దానికి ఒక రూపాన్నిచ్చి దాన్ని ఒక సరి అయిన క్రమంలో పెట్టి సాతాను వాడి వలన లోకము నశించిపోయి ఉండగా దేవుడేమో సత్యవంతుడు, సాతానుగాడు అబద్ధికుడు. వారి ఇరువురికి పోలిక లేదు. కానీ సృష్టికర్త అయిన దేవునితోటే ఆయన ద్వారా సృష్టించబడిన ఒక దూత పోరాటం చేస్తూ దేవుని ప్రేమ పొందిన సకల మనుషులు, దేవుని యొక్క పోలిక చొప్పున నిర్మించబడిన ప్రతి మనిషి యొక్క ఆత్మను దొంగిలించడానికి, నశింపజేయటానికి, దేవునికి మానవునికి మధ్య ఏ విధమైన అనుబంధం లేకుండా చేయటానికి సాతానుడు ప్రయాసపడుతున్నాడు. అయితే ఇప్పుడు చదివిన ప్రకారం 1వ యోహాను మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన ద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. చూడండి, ఆయన లేనిది జీవము లేదు. ఆయన లేనిది వాత్సల్యము పొందలేరు. దేవుని కృపను గ్రహించుకోలేరు. ఆయన లేనిది మృత స్థితిలో ఉన్న మానవుని యొక్క ఆత్మ అది జీవం పోసుకొని అన్నింటినీ గ్రహించుకునే స్థితిలోకి రాదు. దేవుని యొక్క కృప చేత మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని కుమారుడైన క్రీస్తు ఎందుకు వచ్చాడంటే మనం ఆయన ద్వారా బ్రతకవలనని. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు? నేనే మార్గమును, సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. హల్లెలూయా. ఆ జీవాధిపతి అయిన దేవుని వల్లనే లోకములోని ప్రజలందరూ బ్రతకాలని, వారు తండ్రి అయిన దేవుని తెలుసుకోవాలని, దేవుని కృప చొప్పున మానవులు దేవునితో కోల్పోయిన సంబంధం వారి మృత స్థితిలో నుండి తిరిగి జీవం పోసుకోవటానికి, యేసయ్య ద్వారా బ్రతకటానికి, సువార్త వినటం ద్వారా దేవునితో అనుబంధం పెనవేసుకోవటానికి, యేసయ్య సత్యాన్ని తెలుసుకోవటానికి, నిజమైన జీవితము ఇది క్షణభంగురమైన లోకం. ఇది ఏ గడిలో మానవుడి బ్రతుకు అంతమైపోతుందో రెప్పపాటులోనే మానవుడు తన ఉనికిని కోల్పోతాడు భౌతికంగా. శాశ్వతమైన ఆత్మ అది దేవుడు ఇచ్చినటువంటిది, దానికి మరణం లేదు. ఆత్మ అందుకనే దేవుని ఎరిగినటువంటి బిడ్డలు నిజముగా వారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? దేవుని నమ్ముకోకపోతే నరులు నరకాగ్ని పాలవుతారు. కానీ ఎప్పుడైతే మానవులు దేవుని నమ్ముకుంటారో, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం అంటే
దేవుని విశ్వాసం లేకపోతే ఎవడు దేవునికి ఇష్టడై ఉండలేడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. మరి విశ్వాసం ఎలా కలుగుద్ది? క్రీస్తును గురించిన మాట వినాలి. లోకమంతా యేసయ్య ఎవరో తెలుసుకోవాలి. లోకంలో యేసయ్య ప్రభావము వల్ల ప్రపంచం అంతా కూడా వ్యాపించున్నదని, ఆయనను బట్టే ఉనికి కలిగి ఉన్నదని, ఈ ప్రపంచం నిలబడి ఉన్నదని, సముద్రాలు ఉప్పొంగి జనాల మీద వచ్చి పడి ముంచివేయకుండా హద్దులు నియమించిన దేవుడు, గాలియు సముద్రమును తుఫాను అణిచివేసిన దేవుడు, అధికారము కలిగిన దేవుడు. ఆ దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరూ బ్రతకాలని, తన ద్వారా జీవం పోసుకోవాలని, తన ద్వారా దేవుడితో అనుబంధాన్ని పెంపొందించుకోవాలని, దేవుడితో కోల్పోయిన సంబంధము తిరిగి పునరుద్ధరించబడాలని, మానవాళి జీవితంలో ఒక నూతన శకము, రక్షణ, విమోచన అనే అనుభవాలు పొంది నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకోవాలని. బతకడం అంటే పనికిమాలిన బ్రతికేదో 4 రోజులు బ్రతికి చనిపోవటం కాదు, నిత్య జీవం పొందాలని. హల్లెలూయా. కనుక దేవుని దాసులారా, ఎవరైనా ఎక్కడైనా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన విషయం ఏంటంటే, మనము జీవం కలిగిన దేవుని యొక్క మాటలు నిరంతరము ధ్యానము చేస్తూ ఉండాల. అంతేకాకుండా మరి మనం చూసినట్లయితే దేవుని వాక్యము వివరించుకుంటూ పోతే చాలా టైం పడుతుందండి. 1వ యోహాను పత్రికలోనే 4వ అధ్యాయంలో 16వ వచనం తీయండి అయ్యా. 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై, మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ఆగండి, ఎరిగామా మనం లేదా? అందుకనే పాట రాశాడండి ఒక దైవజనుడు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలండి. ఆయన కుమారుడైన క్రీస్తు లోకములో అవతరించిన ప్రధానమైన కారణము నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. అందుకనే లూకా సువార్త 10:19 అనుకుంటాను, జ్ఞాపక శక్తి తగ్గింది, అయినా పర్లేదు చూడండి. ఇదిగో పాములను, లూకా సువార్త 10:19, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును 10:19 లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. సరే, అయితే తర్వాత ఆ విషయాన్ని ఎక్కడుందో మనకి తెలుసుకుందాం, పర్వాలేదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుని కుమారుడు లోకంలోనికి వచ్చినాయని ఉంటుంది అనమాట. ఆ మాట నేను సడన్గా ఇప్పుడు జ్ఞాపకం లేక చెప్పలేకపోయాను. పర్వాలేదు, నెక్స్ట్ లేదంటే మీరు వెతుక్కోండి, పర్వాలేదు, ఎక్కడో దొరుకుతుందండి. అది దేవుని మాటే, మనుషుల మాట కాదు. ఆమేన్. కనుక ఇక్కడ 1వ యోహాను 4:16 ఇప్పుడే తెరిచే ఉంచారు కదా, మూసేశారు మళ్ళీ. నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నింపేదని అంటున్నాడు. నీ బైబిల్ బాగా తెరువు, తెరిచిపెట్టి ఉంచుకుంటే మనం సడన్గా అక్కడ ఏం చదవాలో అది చదవగలుగుతాం అన్నమాట. సరే, 16వ వచనం మరలా, మనము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దానినే మనం నమ్ముకున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆగండి, దేవుడు ఏ స్వరూపి అండి? ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి. దేవుని యొక్క స్వరూపము ప్రేమ. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఆగండి, ప్రేమ యందు నిలిచి ఉండటం అంటే దేవుని యందు నిలిచి ఉండటం అన్నమాట. ఈ ప్రేమ మనం ఎవరిని ప్రేమించదు, కానీ అందరూ మనం ప్రేమించాలి. మానవులు ఎదురు చూపులు. మనలో దుష్టత్వము, మనలో ఈర్ష్య, కక్ష, ద్వేషము, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, మత్తతలు,
ఇవన్నీ కూడా దారుణమైనటువంటి లౌకికమైన లక్షణాలు. అవి దేవుని ఎరగని బిడ్డల్లో అధికంగా ఉంటాయి. మనమందరం అట్టివారమే, చీకటి సంబంధులమే. కానీ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఈ లోకానికి వెలుగైన యేసు ఈ లోక ప్రజలను తన యొద్దకు ఆకర్షించుకున్నట్టుకై, తన ప్రేమ ద్వారా మన జీవింప చేయటానికై, ఆ ప్రేమలో మనకు భాగస్వామ్యం ఇవ్వటానికై, ఆ ప్రేమను బట్టి ఆయన ఎవరు ప్రేమించమంటున్నాడో తెలుసా? అన్నదమ్ములు ప్రేమించడం గొప్ప కాదు. ఎందుకంటే వారు ఒకే తల్లి గర్భం నుంచే అన్నదమ్ములు పుట్టారు. సహోదరి సహోదరులుగా అన్న ఉదర అంటే ఒకే తల్లి గర్భంలో తోడుగా పుట్టినవారు, తోటివారుగా మన తర్వాత ఒకరు పుట్టినవారు. అయితే సహోదర ప్రేమ నిలకడగా ఉండమని చెప్తే ఈ బైబిల్ పట్టుకొని అందరం ఎగురుతూ ఉంటాము, గంతులేస్తూ ఉంటాము, ఆవేశంతో ఊగిపోతూ ఉంటాం, ప్రసంగాలు అసలు మైకులు పగిలిపోతూ ఉంటాయి. కానీ ప్రేమ ఒక్కటే ఉండదు, అది ఒక్కటే ఉండదు. ఎందుకంటే మరణాన్ని కోరుకుంటుంది లోకం. నేను నీవు ఎవరైనా సరే ప్రేమించడం నేర్చుకోకపోతే, ఎన్నిసార్లైనా క్షమించడం మనం నేర్చుకోకపోతే 77 మార్లు క్షమించమాట. ఎన్నిసార్లు క్షమించాలంట? 77 × 7 ఎన్నిసార్లు? 77 మార్లు అంటే అంతగా 539. సరే, ఎన్నిసార్లు లెక్కేయండి. అసలు అది అంటే ఏంటి దాని అర్థము? 7 అంటే సంపూర్ణత, పూర్తిగా క్షమిస్తూ పోవాలి. మనకు సూర్యకారము చల్లినట్టుగా ఉంటుంది. మనుషులు కనపడితే, వారి మాట ఎత్తితే మనకి చుట్లుద్ది. మన హృదయంలో వారి పట్ల ఉన్న దురభిప్రాయం అది. ఆయా వ్యక్తులు దేవుని ప్రేమను తెలుసుకోలేక, దేవుని సత్యాన్ని గ్రహించుకోలేక ఎగురుకుంటూ ప్రసంగాలు చేస్తూనే ఉంటాం, దేశాల్లో పేరు తెచ్చుకుంటాం, మంచి చెడులు బాగానే చెప్తూ ఉంటాం, డైలాగ్స్ మాస్టర్స్ అయిపోయాం, మీ ఇంక్లూడెడ్. నేను అందరికంటే భిన్నమైన వాడిని నేను చెప్పట్లేదు. నేను మనిషిని, మట్టి మనిషిని. మనుషుల యొక్క దుస్థితి ఎలా ఉందని వాస్తవికతను నేను తెలియజేయడానికి ఆశపడుతున్నాను. కనుక ప్రేమ అనేది లేకుండా మరణంలో నిలిచి ఉన్న మానవుడు ఎప్పుడు ఎగిరిపోతాడో, వాడి గుండెకాయ ఎప్పుడు ఆగిపోతుందో, వాని యొక్క ప్రాణం ఎప్పుడు మరి గ్రద్ద కనుక కోడిపిల్లని తన్నుకొని వెళ్ళిపోయినట్టు రెప్పపాటులోనే ఒక మనిషి యొక్క మనుగడ ఉనికిలో లేకుండా పోవడం. శారీరకంగా ఆత్మ సంబంధమైన తీర్పు అనేది ఒకటి ఉన్నది. దేవుని వాక్యం చెప్తున్నారు, మనుషులు ఒక్కసారే మృతి పొందవలని దేవుడు నిర్ణయించాను. 9:27 హెబ్రీ, జస్ట్ నోట్ చేసుకుని తీయక్కర్లేదు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని దేవుడు నియమించను. అటు పిమ్మట ఏం జరుగుతుందండి? తీర్పు జరుగును. ఆ తర్వాత ఏంటి మిగిలింది? నెక్స్ట్ స్టోరీ 20. ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడిన, ఆ తర్వాత తీర్పు జరుగును. హల్లెలూయా. తర్వాత ఇక తీర్పు కాచుకొని ఉంటుంది. అప్పటిదాకా కూడా ఎవరికీ తెలియదు. చివరిదాకా కూర్చొనే ఉంటాం మనం. సమయం వచ్చేసిన తర్వాత అయ్యా తలుపు తీయమంటే ఇంకెక్కడ తలుపు మూసివేయబడుతుంది. మానవుని యొక్క దీనస్థితి ఏంటంటే, మానవుడు ఎప్పటికప్పుడు ఆ యొక్క అవకాశాన్ని దేవుడు ఇస్తూ వచ్చిన, ఎక్స్టెండ్ చేస్తూ వచ్చిన ఆ కృప కాలమును వ్యర్థం చేసుకుంటూ మానవుడు తన సొంత పనుల్లోని మునిగి తేలుతూ, దేవుని కొరకేమో 1 గంట కూడా ఇవ్వలేడు. ప్రార్థన విజ్ఞాపనలో ఇతరుల కొరకు ఆలోచించడం అది ఏముండదు. తన గురించే ఎంతకి సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అయిపోయింది మానవుడు. మళ్ళీ ప్రేమ లేకపోతే మానవుడు ఎక్కడున్నాడంటే, ఇప్పుడు మనం చదివాము ఇందాకే, ఎక్కడ చదివామంటే 4:16.
మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. అవును, దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. అవును, ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి. అదనమాట ప్రేమ అంటే. దేవుని యొక్క ప్రేమని అగాపే ప్రేమ అంటారు. అంటే ఏమి కోరుకోనటువంటిది, ఏ నిమిత్తము లేని ప్రేమ, నిర్నిమిత్తమైన ప్రేమ అంటారు చూసావా, హేతువు లేని ప్రేమ. ఎందుకు ప్రేమించాలా? వాట్ వీ హ్యావ్ డన్? మన వల్ల దేవునికి ఏమైనా గొప్ప ప్రయోజనం ఉందంటే ఏమీ లేదు. మనం లేకపోతే దేవుడి ఉనికి ఏమైనా కోల్పోతాడంటే అది లేదు. మనని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ద వెరీ ఎసెన్షియల్ క్వాలిటీ, దేవుని యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆయన గుణము, ఆయన లక్షణం ఏంటంటే ప్రేమించటం అన్నమాట. ఆ ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ, తిరిగి ఏదో ప్రయోజనము ఆశించినటువంటి ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ, కాల పరిమితులు లేనటువంటి శాశ్వతమైన ప్రేమ. అది దేవుని యొక్క ప్రేమ. అట్టి ప్రేమను దేవుడు మనకు అనుగ్రహిస్తే, చిన్న పొరపాటు ఎవడన్నా చేస్తే అది లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకొని గుండెకాయలో పెట్టుకొని గుండెకాయ చెడిపోద్ది అనమాట. మానవుని యొక్క ప్రేమ నిలవదు. అందుకని దేవుని వలన మార్పు చెందిన మనిషిలో పశ్చాత్తాపం ఉంటుంది, దేవుని గురించిన ఆలోచన ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్ముడు వానికి హెచ్చరిక చేస్తూ ఉంటాడు, నువ్వు చేసే తప్పు, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని. దేవుడు ఏం చెప్పాడు? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, అన్నదమ్ముల సంగతి పక్కన పెట్టండి, ప్రేమించాలి. శత్రువులను ప్రేమించమన్నాడు. మీరు మీ శత్రువులను ప్రేమించమన్నాడు, మీ శత్రువులను క్షమించమన్నాడు. అసలు మనం పరిశీలించుకుంటే మనం దొంగ వ్యక్తులుగా, ఈ అవిశ్వాసుల కంటే చెడ్డవారిగా ఉన్నామేమో అని పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డని చెప్పుకునేవాడు. మనకి ప్రేమ ఉన్నదా? ప్రేమ ఉంటే ఏం చేస్తాం? మనం క్షమిస్తాం. ప్రేమ ఉంటే కనికరిస్తాం. ప్రేమ ఉంటే చిన్న విషయాలు, పెద్ద విషయాలు ఏం పట్టించుకోం. సర్లే వాళ్ళే తెలుసుకుంటారులే అనుకో. దేవుని వల్లే దీర్ఘశాంతం కలిగి ఉంటాం. ప్రేమ యొక్క గుణ లక్షణాల గురించి పౌలు గారు ఎంతో అద్భుతంగా 1 కొరింథీ 13వ అధ్యాయంలో తెలియజేశారు కదా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రేమను రుచి చూసి తెలుసుకోవాలండి. దేవుని యెహోవా ఉత్తముడని తెలుసుకున్నప్పుడు, యెహోవా కుమారుడు, తండ్రి అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు ప్రేమమూర్తి అయి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు. ఆయన చెప్తా ఉన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరు చెప్పండి ఒకసారి ఆలోచించు. లోకంలో అన్ని ప్రజలు తనని ప్రేమించేవారనే కాదు, తన సంఘాలకు వెళ్ళేవారనే కాదు, తన యొక్క క్రైస్తవ విశ్వాసం కలిగిన వారనే కాదు, బైబిల్ని చదివేవారనే కాదు, అన్ని గ్రంథాలు, అన్ని మత విశ్వాసాలు కలిగిన వారు అందరినీ హల్లెలూయా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడనే వాస్తవికతను మనం లోక ప్రజలకు తెలియచేయకపోతే మనంత వ్యర్థులకి ఎవరు ఉండరు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. జైన మతస్థుల్ని, బౌద్ధ మతస్థుల్ని, హిందువులను, క్రైస్తవులను, క్రైస్తవేతరులను, ముస్లింలను, ఇంకా జొరాస్ట్రియన్లను, ఇంకా వివిధ మతాలు వచ్చేసినాయి. కొన్ని వందల మతాల జాబితా చిట్టా తయారైంది. అసలు వాస్తవానికి దేవుడు స్థాపించింది మతము కాదు. యేసయ్య వచ్చి అన్నాడు నా మతంలోకి చేరండి అని అనలేదు, కానీ నన్ను వెంబడించమన్నాడు. ఆయన ఉపదేశం చేసిన ఉపదేశాలు, ఆయన చెప్పిన బోధ సారాంశం ఎక్కడ చూసినా కూడా ఒక మతాన్ని గుర్చిన ప్రస్తావన లేదు. పైగా యోధా మత ప్రవిష్టులైనటువంటి తన స్వజనులైన యూదులు ధర్మశాస్త్రోపదేశకులుగా పేరు తెచ్చుకొని శాస్త్రులని ఉన్నారు కదా, పరిసయ్యులని, ప్రత్యేకించబడిన వర్గము, ఉపదేశం చేసుకుంటా సంత వీధుల్లో ఊరేగుకుంటా ప్రజల్లో పెద్ద గురువుగారులని వారిని ఏమన్నారంటే వారిని ఏమన్నారు? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే మత గురువులు, అదే ధర్మశాస్త్రోపదేశకులు. సుంకరులు అంటే చిన్న చూపు, పరిసయ్యులు అన్నమాట. వీరి లక్షణం ఏంటో తెలుసా?
యేసయ్య చెప్పారు. ఆ మత విధానాన్ని యేసయ్య ఏం చేశారు? నిరసించారు. హీ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ ది రిలీజియన్ విచ్ ద రిలీజియస్ పీపుల్ ప్రాక్టీస్. యోధా మత ప్రవిష్టులు అని చెప్పబడినటువంటి వారు సునగోగులలో సమావేశాలై శనివారం నాడు, అంటే ఏ రోజు అంటారు అది? శనివారం కాదు, శనివారం కాదు. వారు ఏమంటారు అంటున్నారు యూదులు దాన్ని విశ్రాంతి దినం అంటారు. విశ్రాంతి దినమున వారికి ఎన్నో నియమాలు ఉన్నాయి. యూదుల దేశకులందరూ కూడా ఆ యొక్క నియమ నిబంధనలన్నీ ఎరిగి ఉండాలి. మోషే గారు దాన్ని ఉపదేశించారు. కనుక అందులో ఉన్నటువంటి వాటన్నిటినీ పాటించరు. కానీ ఆ యొక్క ఆ రోజు అంటే క్రాంతి దినం వచ్చేసరికి తెల్లని అంగీలు ధరించి బాకా ఊదటం అనేది ఉంది. ఆ రోజుల నుంచి ముందు నడుస్తూ ఉంటే ఇదిగో పలానా గురువు గారు వస్తున్నారు, తప్పుకోండి, దారి ఇవ్వండి. ఇప్పుడు ఘనత వహించిన మన పెద్దలు దైవజనులు రెవరెండ్ డాక్టర్ పలానా పుల్లయ్య గారు వస్తున్నారు. ఎందుకయ్యా టైటిల్స్ ఇవన్నీ? నాకు కూడా నేను మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నాను. నేను రెవరెండ్ కాదు, నేను డాక్టరే కాదు, నేను ఏది కాదు, నాకు బ్రదర్ సుధీర్ అని పెట్టండి అని అంటే మళ్ళీ నన్ను అభిమానించే వ్యక్తులు, నాకేమో ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేక అప్పుడు తెలియక 2-3 వ్యక్తులకు అప్పచెప్తే దాన్నేమో వారు రెవరెండ్ డాక్టర్ సుధీర్ గారు మళ్ళీ ఇవన్నీ చేసి పెట్టారు అక్కడ. నేను ఏది కాదని ఈ వర్తమానం వింటున్న ప్రియులందరికీ తెలియజేస్తూ, నేను కేవలము భయంకరమైన పాపంలో మగ్గిన నన్ను ప్రభు పట్టుకొని పిలిచి తన చేయందించి పరిశుద్ధ లేఖనాల యొక్క సారాంశాన్ని నాకు ఉపదేశించి తన సత్యములో ప్రతిష్ఠించుకున్నందువల్ల, ఏ యోగ్యత లేని నాకు ఆయన తన పేరు పెట్టి పిలిచినందువల్ల, ఆయన కృప చొప్పున నన్ను ఎన్నుకున్నాడనే విషయం తెలియజేసినందువల్ల మొండికేసి నేను అసలు ఏదో గంజో గడుగో తాగుతానులే. చూసారు లోకంలో చాలా మంది ఏ ఉద్యోగం రాబోతుందంటే బడ్డీ కొట్టు పెట్టుకొని బతుకుతారు అంటారు. నేను అనుకునేవాడిని చెట్టు కింద ఆయన కూర్చొని ఏదో ఒకటి అమ్ముకోనో లేకపోతే ఇంకేదో పని చేసుకునో బ్రతుకుతాననే విధంగా ఆలోచించా. అలాంటి పనికిమాలిన వ్యక్తిని ఆయన నన్ను ప్రభు పట్టుకొని, మనుషులు తమ దృష్టిలో తాము ఏంటో వారికి తెలుసు కదా, అట్లే అనుకుంటా. కానీ దేవుడు పేరు పెట్టి పిలిచి, తన పేరు పెట్టి, తన అధికారమునిచ్చి, హల్లెలూయా. నేను ఆ మధ్య వాక్యం చెప్తూ చెప్పాను, ఒక అమెరికాలో జరిగిన వాస్తవిక సంగతి. ఒకనొక బాగా ధనవంతుడు, అతని పేరు గుర్తు రావట్లేదు, అతను పెద్ద ఎవాంజలిస్ట్ అయ్యాడు, అమెరికాలో గొప్ప ఎవాంజలిస్ట్ అయ్యాడు. ఇప్పుడు మరి ఆయన పేరు ఎక్కడ వినిపించట్లేదు. కానీ ఎందుకంటే లోకం చరిత్ర గడిచిపోతూ ఉంది. గొప్పలు చెప్పేవారు ఇవాళ చెప్పేవారు రేపు ఉండరు, మళ్ళీ రేపు ఇంకొకటి వస్తాడు. యేసయ్య సమయం రాకమునుపు ఈ లోకంలో ఆయన రాకడ ఉండదు. ఆ రాకడ కొరకు మనం కనిపెడుతున్నాం, ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక లోకంలో మనుషుల యొక్క ప్రస్థానం ఎప్పుడు ఇక్కడే ఉంటారనేది ఏమి లేదు. ఆ వ్యక్తి ఏం చేశాడు? చింపురు గుడ్డలు వేసుకొని తినడానికి తిండి లేక, స్నానం లేక రకరకాలుగా ఉన్న వ్యక్తి ఒక రోజున పెద్ద అమెరికాలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అడుక్కుంటున్నాడు ఈ అబ్బాయి. ధనవంతులైన భార్య భర్తలు ఇరువురు అక్కడికి ఖరీదైన కారులో దిగి లోపలికి వెళ్తూ ఉంటే 2 చేతులు జాగమని ఇక్కడ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ కనిపిస్తూ ఉంటాయి. అయ్యా అని అంటే ఆయన నిలబడి అడుక్కుంటున్నాడు ఆ కుర్రోడు. అంతే, వాళ్ళ దృష్టిలో పడ్డాడు. ఆ అబ్బాయి మీద ఎందుకో వారికి జాలి కలిగింది. మీది ఏ ఊరు అబ్బాయి, ఎక్కడ అయినా మాకు తెలియదండి, ఏమి తెలియదు నాకు. నేను చిన్నప్పుడు మా అమ్మ నాన్న చచ్చిపోయారు, ఎవరు లేరు, నాకు బంధువులు ఎవరు లేరు అన్నప్పుడు ఇద్దరు ఆయన అన్నాడంట, హనీ అంటే భార్యలని హనీ అని పిలుస్తారు. మరి ఏంటి ఈ అబ్బాయిని మనం దత్తత తీసుకుందామా, ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టు, మీ ఇష్టమే నా ఇష్టం అండి అని అంట. హల్లెలూయా. మీ ఇష్టమే నా ఇష్టం.
మీరు ఏదంటే అదే. మీరు ఏంటి అంటారో నాను అదే అంటాను. ఏంటంట? మీరు ఏంటి అంటారో నాను అదే అంటాను అన్నట్టు. అంటే ఒక యాసలో చెప్తున్నాను నేను. మీరు ఏదంటే అది అన్నది. వెంటనే వారి తీర్మానం చేసుకుని ఆ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో అప్పుడు దాకా ఉన్నవాడి దౌర్భాగ్య స్థితి, వెంటనే అక్కడే బాత్రూమ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అక్కడ లేని సౌకర్యం ఉండదు. వెంటనే అతన్ని స్నానం చేపించి షాంపూలు వేసి మంచి డీసెంట్గా చేసుకొని రా బాబు అని. ఆ అబ్బాయి 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి అనుకోండి. వెళ్ళి తిన్నావా లేదా తిందు కానీ తొందరగా వెళ్ళి తిను వచ్చేస్తూ కానీ అని అంటే వెళ్ళాను. మంచి షూస్, మంచి ఖరీదైన వస్త్రాలు అతనికి కొనిపెట్టి ఆ రోజున తీసుకెళ్ళి వాళ్ళ లాయర్తో మాట్లాడి వారి ఇంటి పేరు అతనికి పెట్టి వారు అతన్ని దత్తత తీసుకున్నారు. హల్లెలూయా. ఆ తదనంతర కాలంలో గొప్ప విద్యావంతుడై, యోగ్యుడై, దేవుని తెలుసుకున్నవాడై, గొప్ప సేవకుడై లక్షలాది మందికి సువార్త ప్రకటించాడు. బిల్లీ గ్రాహం గారి స్థాయిలో. ఆయన పుస్తకాన్ని నేను చదివాను. అద్భుతమైన బోధకుడు. అది గుర్తురావట్లేదు, పేరు కూడా గుర్తురావట్లేదు, నా జ్ఞాపకం లేదు. నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి ప్రస్తావిస్తాను. ఎవరో మన ప్రియులు ఎవరైనా విన్నప్పుడు నేను చెప్తూనే ఉంటాను దానికి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విషయం, మనము వ్యర్థలమే కానీ మన ఎన్నుకున్నవాడు ఘనుడు, బలవంతుడు, శక్తిమంతుడు, అపారమైన నిధులు కలిగిన వాడు, ప్రేమ అనే నిధి కలిగిన వాడు, మన పట్ల ప్రేమతో నిండి ఉన్నవాడు, మన యొక్క స్థితిని మార్చివేసిన వాడు, తన కుమారుణ్ణే మన కొరకు సిలువకు అప్పగించిన పరమ తండ్రి యొక్క ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ కనుక ఆ రోజున అతను గొప్పవాడే. నీ పేరు ఏంటంటే నా పేరుతో పని లేదు, సుధీర్ పేరు అవసరంలా. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నారంటే, పౌలు గారు ఏమన్నారు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనై ఉన్నాను, సమస్తం దేవునికే మహిమ కలుగును కాదు. ఆయన యందు నేను బలవంతుని చేయబడ్డా, ఆయన యందు నేను ఆనందిస్తున్నాను పౌలు గారు చెప్పారు. అంతేకాకుండా మనము కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ చేత మన స్థానంలో శిక్షావిధిని భరించి ఆయన సిలువలో మరణించిన కారణాన్ని బట్టి ఈ రోజున మనము విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినందువలన 3వ అధ్యాయము రోమా పత్రిక 24వ వచనం 25వ వచనం ఒకసారి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. స్పష్టంగా చదవటం నేర్చుకోవాలయ్యా. మనం ఎంత మనం నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడుతున్నాం. ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోయి ఎదుటోళ్ళందరూ మనకి ఎట్లా కనపడుతున్నారు, ఏదో ఉల్లిపాయ తొక్కంటారే, ఉల్లిపాయ పై పొట్టు ఎంత ఉంటుంది, విలువైంది ఏమీ లేదు కదా, అట్లా చూస్తున్నారు అన్నమాట. ఏంటో మానవుల యొక్క వైఖరి, దేవుని యొక్క ప్రేమ చూపుట్లో మానవుని వైఫల్యము, పరస్పరం గౌరవించుకున్నట్లో కూడా ఏమీ లేక, సమాధాన స్థితి లేక, ఇంకా సాతాను సంబంధులై సాతాను ప్రభావంతోనే ఎక్కువగా బ్రతుకుతా ఉన్నారు. అందుచేత మార్పు చెందవలసిన మన వైఖరి మారాలి. అందరి పట్ల మన వైఖరి మారాలి, మన పట్ల మన వైఖరి. నాదేముందిలే అంటే నీదేమీ లేదు, యేసయ్యని నేను ఎన్నుకున్నాడు, అందువల్ల యేసయ్య పేరు నీకు పెట్టబడింది, పరలోకపు పౌరసత్వం నీకు ఇవ్వబడింది, పరలోక రాజ్యానికి వెళ్ళే ఉచిత కృప నీకు దొరికింది. నీ పాపాలన్నీ కూడా నడి సముద్రంలో యేసయ్య పారవేశారు. 103వ కీర్తనలో మనం చదివినట్లయితే ఎన్నో వచ్చిన చదువుకుంటూ పోయా కొంచెం 3 నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. 12 చదువుకొని పడమటికి తూర్పు ఎంత దూరమో
ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం, మనం పాపులమే, దౌర్భాగ్యులమే, నిష్ప్రయోజకులమే. అయినా కూడా ఆయన మన అతిక్రమములనంట మనకు అంత దూరపరిచి పాడమటకి తూర్పు ఎంత ఎడం దూరం ఉందా లేదా? చాలా దూరం. మరి దాన్ని కలపగలమా? కలపలేము. అటువంటి ఆశ్చర్యకరమైన ప్రేమ చేత మన పాపములను మనకు ఎడమ చేసి, అంతేకాకుండా తండ్రి 13వ వచనం చూస్తే 103:13 తండ్రి తన కుమారుని ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. Like as a father pitieth his children, so the Lord pitieth them that fear him. తనకు భయపడటం మనం నేర్చుకుంటే చాలు, తనను విశ్వసించడం ప్రారంభించితే చాలు, తను వెంబడించడానికి, తన గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఆశ ఉంటే చాలు. ఆశ కలిగిన ప్రాణం ఆయన ఏం చేస్తానని చెప్పారు? తృప్తిపరుస్తారు. దేవుని గురించిన అనుభవ జ్ఞానం మనకు అనుగ్రహిస్తారు. ఆయన వాక్యం పట్ల ఆశ పెరుగుతుంది. వాక్యం అనే పాలు సమృద్ధిగా త్రాగి పసిబిడ్డ ఎలాగైతే ఆత్మీయమైన పుట్టిననాటి నుండి పసిబిడ్డ ఎలాగైతే రోజు రోజుకి పెరుగుతాడో ఆ విధంగా పెరిగి రోజుకొక రూపం కలుగుతారు. మరి ఆ విధంగా ఆ పిల్లలు, దేవుని పిల్లలమైన మనము దేవునిలో ఎదుగుతాం, కృతార్థులం అవుతాం, ఫలిస్తాం. ఆయన పోలిక మనలో ఏర్పడుతుంది. ఆయన యొక్క కృప చేత మనం నింపబడతాం. ఎదుటివారి దేన మనసు అనే వస్త్రాన్ని కప్పుకుంటాం తప్ప నాదే ముందులా అనుకుంటాం. కానీ నా అంత పోటుగాడు లేడు, నా అంత వీరుడు లేడు, యోధుడు లేడు, నా అంత విద్యాధికుడు లేడు, నా అంత ఘనత వహించిన వాడు లేడు అన్నట్టుగా ఒక్కొక్కరి వ్యవహార శైలి బాగా లేదు ఇవాళ. అందుకనే లోకము దేవుని బిడ్డల యొక్క మాదిరిని చూసి వీళ్ళని ఇష్టానుసారంగా విమర్శించడం అన్ని. అయితే సాతానుడు వారిని భ్రమపరిచి నీవు మన సొంత కంపు ఏంటో చూసుకోకుండా ఎదుటివారిలో తప్పులు పట్టడం అనేది చాలా తప్పు. కనుక ప్రతి ఒక్కరూ మన ఆత్మ విమర్శ చేసుకొని మరి మన వైఫల్యాలు ఏమిటో దేవుని ఎదుట ఒప్పుకొని, మన దీనస్థితి ఏమిటో, మనం ఎందుకు త్వరగానే పాపులము, నీచులు, దౌర్భాగ్యులు అనే విషయం యేసయ్య లేకపోతే మనం ఏమీ కాదు. యేసే ఈ లోక ఆశ జీవితాలకు, యేసు లేనిదే లోకాన జీవమే లేదు, యేసు లేనిదే లోకాన జీవమే లేదు, లోకాన జీవమే లేదు. యేసే ఈ లోక ఆశ జీవితాలకు ఆశ అని మాట మర్చిపోయాను, కూర్చొని. నేను పాటగాడినో గాయకుండానే కాదు, కానీ యేసు లేనిదే లోకానికి జీవమే లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య వల్లనే మనకు జీవం కలిగింది, యేసయ్య వల్లనే మన పాప క్షమాపణ దొరికింది, యేసయ్య వల్లనే మన పాపములు మన నుండి దూరం చేయబడి సముద్ర అగాధంలో పారవేయబడినాయి. తూర్పునకు పడమర ఎంత ఎడమో మనకు మన అతిక్రమములకు దేవుడు ఎడము కలుగు చేశాడు. ఆ ప్రేమ చేత మన యావత్తు కార్యక్రమం ఆయన చేసి పరలోకపు మహిమల నుండి ఆయన దిగి వచ్చి ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 5లో తెలియజేయబడిన రీతిగా యేసు ప్రభువారు ఎలాంటి మనస్సుతో వచ్చారో చూడండి. అక్కడ ఫిలిప్పీ 2:5లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాను. హల్లెలూయా. దట్స్ వాట్ క్రైస్ట్ డిడ్. యేసయ్య చేసింది అదే. మనకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రేమయే కారణము, ప్రేమయే ప్రధానమైనటువంటి కారణము. ప్రేమ ఏం చేయాలి? కబుర్లు చెప్పదు, ప్రేమ కార్యం చేస్తుంది.
లవ్ విల్ డెమాన్స్ట్రేట్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ యూ సే ఒట్టి డంపప్పు మాట్లాడు నువ్వంటే భలే ఇష్టం, మంచినీళ్ళు కూడా ఇవ్వడు వాడు. భలే అయ్యగారు మీరంటే నాకు చాలా ఇష్టం అయ్యగారు. అబ్బా మీ ప్రార్థనలు, అమ్మగారు, మీరు, మీ కుటుంబము, మీ సేవ భలే ఇష్టం అయ్యగారు నాకు. మీ వర్తమానం భలే చేస్తారు అయ్యగారు, నేను రెగ్యులర్గా చూస్తాను, రెగ్యులర్గా చర్చకు వస్తున్నాను, వింటున్నానని చెప్తారు. ఇంటికి వెళ్ళి దర్శించి ప్రార్థన చేసేద్దామని దైవజనుడు వాడి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి ప్రశంసలే కానీ అతను దేవునికి లోబడినట్టు కానీ, ప్రార్థన నేర్చుకున్నట్టు కానీ, ప్రేమను చూపినట్టు కానీ, సంఘంలో ప్రయోజకుడుగా ఉన్నట్టు కానీ ఎక్కడా దాఖలాలు ఉండవు. మాటలు చెప్పి పూటలు పుచ్చేవారు సేవకులు అయిపోయారు చాలామంది. దైవజనులు కూడా సేవ వాక్యాన్ని ఉన్నట్టు వివరించుదాము, మనదేముందిలే, మనము ఆయన మోసే గాడిదలము అనుకోవాలి. మనం అడ్డగాడిదం అయిపోయామనుకో, అడ్డగాడిదకి దుడ్డు కర్ర తగిలింది, చచ్చింది. తన పని తాను మానేసి, మన చిన్నప్పుడు కథ విన్నా, ఆ కథ కాలకాలం నవ్వుకున్న ఫస్ట్ అది విన్నప్పుడు. తర్వాత మనకు అర్థమైంది. ఒక యజమానుడి కంట కుక్కను గాడిద ఉన్నాయంట. ఆ యజమానుడు ఆ కుక్కకి మరి అన్నం పెట్టలేదనో ఏదో సరిగ్గా గుర్తులేదు, అయితే అది మొరగలేదట. ఈ రెండు మాట్లాడుకున్నాయంట. అదేంటి అది దొంగ వస్తే మొరగం ఏంటి? అది నేనన్నా అరుస్తా, మన యజమానుడు లేచి చేస్తాడని నన్ను ప్రశంసిస్తాడు, భలే కాపాడావు నా ఆస్తి పర్సెంట్ అనుకొని అది ఏం చేసింది, అరిసిందంట. కాసేపు అరిచేసరికి వాడు ఎక్కడికో వెళ్ళొచ్చి అలసటతో పడుకున్నాడు. వానికి ఇవన్నీ తెలియదు కదా ఆలోచన. కుక్కకి దీనికి జరిగిన సంభాషణ వచ్చి దుడ్డు కర్ర తీసుకొని ఆ గాడిదని ఒళ్ళంతా నాలుగు కొట్టేసరికి చచ్చిపోయాడు. దేవుని ప్రియమైన బిడ్డలు, ఇది కథ మాత్రమే. మన పనిని మనం చేయాలి. కుక్క పని కుక్కది అయినేవండి, గాడిద పని గాడిద చేయలేదు. మనం దేవుని మోసే గాడిదలమైతే హల్లెలూయా. మన అన్నాడు గాడిద దేని మీద నడిచింది ఆ రోజున యేసుప్రభు వారు ఎక్కిన మునుపు ఎవరిని మోయిన గాడిద పిల్ల ఎవరు చెప్పు. వారు ఏం చేశారు, తమ వస్త్రాలని పరిచారు, మరి చూడండి, కొమ్మలు నరికి దారి పొడవుతా దాన్ని పరిచేసరికి అది సన్మానంతో మట్టలు వాటిని పరిచారు. దాని మీద నడిచిపోయింది. అది యేసయ్యను మోసిన గాడిదైంది. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య సేవకులము యేసయ్య సందేశాన్ని మోసుకొని వెళ్ళాలి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి స్వార్థికును పనిచేయాలి. అనేకులు నరకాగ్ని పాలు కాకుండా వారిని ప్రేమలో యేసయ్య కొరకు సంపాదించాలి. యేసయ్య ప్రేమతో పురుగోలు పడితేనే మనలో నిజమైన ప్రేమ ఉన్నట్టు. ఇక లౌకికమైన ప్రేమ 5 రకాలైన ప్రేమలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న ప్రేమ, ఇవన్నీ వేరు. కానీ నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ ఏంటంటే అగాపే, హేతువు లేని ప్రేమ. వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ వీఆర్ లవ్. మనం ప్రేమించబడుతున్నాం కనుక ఈ రోజున యేసయ్య కృపను బట్టి ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి చూసినట్లయితే రోమాపత్రికలో 8వ అధ్యాయము 38-39 వచనాలు చూడయా. రోమాపత్రిక 8:38-39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను
మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను దేవుని యొక్క ప్రేమ, ఆయన యందు దేవుడు కనుపరిచిన ప్రేమ, ఆయన ద్వారా మనకు అందించబడిన ప్రేమ, అద్భుతమైన ఆ ప్రేమ నుండి మనలను ఎవడును ఎడబాప నేరడని రూఢిగా నమ్మి పౌలు గారు సమస్తం పెంటగా ఎంచుకొని శరీర శ్రమలు భరించుకుంటూ సత్యాన్ని దట్టిగా ధరించుకొని వాక్యాన్ని పట్టుకొని వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకొని ఆశ్చర్యకరమైన దేవుని పిలుపుకు లోబట్టు వలన గొప్ప సేవ చేయగలిగినాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ అందరికీ, కొందరికో కాదు, ఏ దేశస్తులకో కాదు, ఏ జాతి వారికో కాదు, ఏ జనాంగము కొరకో కాదు. లోకములో ఆదాము ద్వారా లోకంలో మనుషులుగా పుట్టిన ప్రతి మానవుడికి 5వ అధ్యాయం అనంతరం 6వ అధ్యాయం తర్వాత ఒక కొత్త సృష్టి చేశాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా జలప్రళయం ఏర్పడి ప్రజలందరూ నశించిపోయారు. సృష్టించబడిన ఇదిగో భూమి మీద చెడుతనము అధికమైపోయింది. దేవునికి బాధ కలిగింది. కానీ దేవుడు దుష్టత్వాన్ని చూసి సహించేవాడు కాదు, సంతోషించేవాడు కాదు. చెడుతనమునంతా ఆరాధించడాయి. హల్లెలూయా. హల్లెలూయా అని దేవుని స్తుతించడం. చాలా మందికి ఇది ఇష్టం ఉండదు. అది వారి ఇష్టం, వ్యక్తిగతం. వారిని బట్టి నేనేం అనను, నాకు అలవాటు ఇది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరుడా, దేవుని సేవకులారా, దేవుని వాక్యం చెప్తున్న ప్రకారము దేవుడు మన గ్రీకు భాషలో మేము నేర్చుకున్నాం. ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్, నేను మరి పుష్పకుమారి అక్కడ చదివాం. మా నాన్నగారు కూడా అక్కడ చదివారు, పీడీ చేశారు. మరి నేను ఎండి, నేను నా భార్య అక్కడ చేసాం. మేము అక్కడ చెప్పినప్పుడు మాకు గ్రీకు నేర్చుకున్నాము. ఆ గ్రీకులో దేవుడు లోకమును అని చెప్పినప్పుడు గ్రీకు భాషలో ఏమని ఉందో తెలుసా? కాస్మోస్ అని ఉంటుంది. కాస్మోస్ అంటే యోహాను 3:16లో మానవాళి అందరికీ రీచ్ అయ్యే, అంటే అందే విధమైనటువంటి ప్రేమ దేవుడు కనపరిచాడు. ఏంటి? అంతేగాని కాస్మోస్ అంటే సకల ప్రపంచం, ప్రజలందరికీ. కనుక ఏదో దేవుని యొక్క ప్రేమ ఏదో ఒక సెంటిమెంటో ఏదో ఒక భావనో కాదు. అది ఒక మంచి భావన అని అంటానికి కాదు. అది ఒక ప్రాక్టికల్గా దేవుడు మరి ఎలా చేశాడు చూడండి. మరి ఎలా ఆయన తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడు? 5:8 రోమా, ఒకసారి చూడాయే చదువు. దేవుడు 5:8లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే ఏంటి? గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. దేవుని యొక్క ప్రేమ షరతులతో కూడిన ప్రేమ కాదు. మనం ఏ స్థితిలో ఉన్నామన్న ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనం ప్రేమించబడి ఆయన్ని గ్రహించుకొని ఆయన సత్యమును తెలుసుకున్నప్పుడు మనము ఆయనతో అంటుకట్టబడిన వారముగా ఉంటాము. మన యొక్క పాపములు ప్రాయశ్చిత్తం చేయబడినవని తెలుసుకొని కృతజ్ఞతాపూర్వక హృదయాలతో దేవుని సేవ చేస్తాం. స్వచ్ఛందమైనటువంటి ఆయనకు లోబడే విధానం మనకు వస్తుంది. ఆయన కాడిని మోసే సంపూర్ణ సిద్ధపాటు మనలో కలుగుతుంది అన్నమాట. అందుకనే విశ్వసించే ప్రతి ఒక్క వ్యక్తి, నమ్మిన ప్రతి వ్యక్తికి దేవుడు ఈ ప్రేమపూర్వకమైన బహిరంగ ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత యోహాను 4:11లో, 1 యోహాను 4:11లో దేవుడు చెప్తున్న మాట అది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనం ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమింపబద్ధులమై ఉన్నాము. వీఆర్ బౌండ్ బై ద ప్రిన్సిపల్, బై ద లవ్ ఆఫ్ గాడ్ టు లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించడానికి.
క్రైస్తవ సంబంధాలు, పరస్పర సంబంధాలు, సామాజిక పరమైన దృక్కోణము, ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, క్రీస్తు మనకు చూపిన విస్తారమైన ప్రేమ, ఆయన బిడ్డలమైన మనము లోకములో, ఆయన బిడ్డలమైన మనం లోకం గుర్తుపట్టే విధంగా ఆయన ఆదేశానుసారంగా మనము ఒకరి ఎడలి ఒకరు పరిశుద్ధ లేఖనములో దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన ఈ లేఖనాన్ని పౌలు గారి ద్వారా రాయించాడు. ఒక పౌలు గారి ద్వారానే కాదు, ఈ బైబిల్ యొక్క చరిత్ర మనం చూస్తే 44 మంది ఆయా వివిధ కాలాల్లో పుట్టినవారు, పెరిగినవారు, వివిధ నేపథ్యాలు కలిగిన వారు, దైవ సంకల్పానుసారమైన ఈ ప్రేమ సందేశము పరలోకంలో నుండి పంపించబడింది. ఏ ఒక్క వ్యక్తి ద్వారానో కాకుండా ఇంతమంది వ్యక్తులు, ఇన్ని వివిధ భౌగోళిక ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాసినటువంటి పరిశుద్ధ లేఖనం. దాన్ని ఎవరు తప్పు పట్టడానికి, భూమి ఆకాశములు గతించినా కూడా నా మాటలలో ఒక పొల్లైనను సొన్నైనను తప్పిపోదని దేవుడు నిశ్చయముగా తన సత్యవాక్యాన్ని గురించి తెలియజేశారు. మానవుల యొక్క బలహీనతలు మానవులు కలిగి ఉండి దేవునిలో, వాక్యంలో తప్పు పట్టాలని చూడటం, ఎదుటివారిలో తప్పు పట్టాలని చూడటం, మనం ఎంత దోషులమో, మనం ఎంత వైఫల్యం చెందిన వారమో, మనం ఎంతగా ప్రేమించబడ్డామో, మనం ఎంతగా కృప చూపించబడ్డాము. కృప అంటే ఏంటి? అనర్హులమైన మనకు దేవుడు అనుగ్రహించే ఉచిత కృప. ఇప్పుడు గ్రేస్ మార్కులు అంటున్నారు కదా, గ్రేస్ మార్కులు ఎవరికి ఇస్తున్నారు? ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు గ్రేస్ మార్కులు. ఆ గ్రేస్ మార్క్ ఏంటంటే, ఆ పలానా విషయంలో తప్పాడు అయినను అతనికి బలహీనుడిని బలపరిచి అతన్ని కొంచెం కృతార్థుని చేద్దాం, ఇక ఇక్కడి నుంచి బలపడి బాగా పై చదువులకు వెళ్తాడు, నేర్చుకుంటాడు, క్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలోకి ఎదుగుతాడు అని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కనుక 1 యోహాను 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకం మనలను ఎరుగదు. చూశారండి, దేవుని నిజమైన క్రైస్తవ బిడ్డలను లోకం, ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మనం చూసే వైరుధ్యాలు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మానవులు మాట్లాడే మాటలు, ఇంత సత్య స్వరూపి అయిన దేవుని గురించి, చరిత్ర కలిగిన దేవునికి ఆయనకు చరిత్ర లేదని చెప్తున్నారు దొంగలు, పనికిమాలిన భ్రష్టులు. మానవుని యొక్క భ్రష్టత్వమే కానీ యేసయ్యను గురించిన చరిత్ర ఇప్పుడు ప్రపంచంలో ఆయన ఒక్కడిదే రుజువైన చరిత్ర. హల్లెలూయా. అయినా ఆయన ఏది నేను మతం పెట్టుకోవడానికి వచ్చాను, నేను పెట్టి ఏదో 4 రాళ్ళు వెనకేసుకొని నేను బ్రతుకుదామని వచ్చాను అని ఆయన రాలే. ఆయన సకల లోకం ఆయనది, సర్వలోకానికి యజమాని ఆయన. ప్రపంచం అంతా ఆయన మహిమతో నిండింది. సత్యము చేత దాన్ని నిర్మించాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అటువంటి యేసయ్యకి ఏదో తక్కువైనట్టు ఆయన నిన్నగాక మొన్న వచ్చాడు, రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. తెలియని వారు పాపం వాళ్ళని పట్టుకొని, ఇక ఈ బైబిల్ పట్టుకొని అయ్యగారులు ఈరోజు చర్చ చేద్దాం రండి. అవతల వ్యక్తికి ఆత్మ సంబంధమైన విషయాలు ఎలా అర్థమవుతాయి బాబు? అది ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ ద్వారానే తగినవి. అన్యుని పట్టుకొని కూర్చో చర్చ చేద్దామంటే అతనికి ఏమర్థమవుతుంది? నీకే లోతైన అనుభవంలోకి రాకపోతుంది. అందుకే ఆ మాచిరామణి గారు అన్నేళ్ళు సేవ చేసి గొప్ప పండితులై కెనడా దేశం ఆ చివరి నుంచి ఈ చివరికి బాప్టిస్టులని తిరిగి మరి ఎంతో గొప్ప గొప్ప అనుభవాలు గడించి పెద్ద పెద్ద సభలు పెట్టి చివరికి ఆయన ఏమని రాశాడు? నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మతరింపా నడిపించు నావా. ఇక్కడ మనం గమనించవలసింది 2 వచనాలు ఉన్నాయి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నా నావా. ఇంకొక విషయం, ఆత్మార్పణ చేయకయే ఆశిల్చితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అది అరసితి ప్రభు నీ కలిమి. ఆశా నిరాశాయి ఆవేదనెదురాయి ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నావలలు. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన లేమిని గుర్తించారు అయ్యగా దేవదాసు ఆ రచయిత, గొప్ప సేవకుడే. ఎవరైనా తుదకు సత్యాన్ని తెలుసుకొని ఒప్పుకొని పరిపూర్ణతలోకి సాగిపోవాలే తప్ప నేను ఇక్కడే ఉండిపోతా, అయ్యో నేను నశించిపోయాను అనుకోవద్దు. యేసయ్య దర్శించడానికి, తన అగ్నితో నన్ను శుద్ధి చేయటానికి అప్పుడు ఆయన ఒక ఆహ్వానం కూడా ఇస్తారు. ఏమని? నా నిమిత్తం ఎవరు వెళతారు, నా సత్య సందేశాన్ని ఎవరు ప్రకటిస్తారంటే ఇదిగో నేనున్నాను, నన్ను పంపుమని యెషయా ప్రవక్త చెప్పాడు. యెషయా ప్రవక్త ఏం వాపోయాడు? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించేవాడను, రాజును సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. అంత మహిమ కలిగిన ఆ దేవుని యొక్క దర్శనము పొందిన ఆ దేవుని ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా తదనంతర కాలములో 66 అధ్యాయాలు రాశాడు. హల్లెలూయా. అది ప్రవచనములో, బైబిల్ మధ్యలో ఒక ప్రవచన గ్రంథంగా దేవుడు దాన్ని పెట్టారు. 66 అధ్యాయాలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకు తగినటువంటి వివరణ ఆ ప్రవచన గ్రంథంలో నుండి బయటకు వస్తుందన్నమాట. చాలామంది మనం బైబిల్ పఠనకు కానీ, బైబిల్ ధ్యానానికి కానీ, దేవుని ప్రజల సంఘంలో ఎలా వర్ధిల్లాలో, ఆత్మీయంగా ఎలా మన జీవితాన్ని డిసిప్లిన్ చేసుకోవాలో, మన కుటుంబాన్ని ఏ విధంగా దేవునికి సమర్పించుకోవాలో, దేవుని కృపచేతనైనటువంటి ఆయన అనుగ్రహించిన కుటుంబమును, మన పిల్లలను మన దేవుని కొరకు ఎలా మనం సరిచేసుకొని అందరం కలిసి దేవుని సేవ సంతోషభరిత హృదయాలతో. ఎవరున్నారండి గొప్పవారు? ఎవరున్నారు? నీతిమంతులు ఎవరున్నారు? అందరూ ఆ అవినీతి పరులై, ద్రోహులై, సాతాను యొక్క వంచనకు గురైన లోకస్తులే కదా. ఒకరినొకరు చూసి నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను నీతిమంతుడిని, నేను అవినీతిమంతుడిని, ఇవన్నీ ఒకరికొకరు పోల్చుకుంటున్నారు. కానీ దేవుడు అనుగ్రహించే నీతి అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆ నీతి లేకపోతే ఎవడు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగలేదు. కాబట్టి యేసయ్య యొక్క మార్గము, యేసయ్య కలిగిన మనసు ఎలాంటి మనసు? చదివా ఇంతమునిపే 2:5 మనసు మీరు కలిగి ఉంటుంది. ఏ మనసు అది? 9 వరకు చదివా. 2వ అధ్యాయం 5 నుంచి క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకునేను. ఆ తర్వాత చదవమని చెప్పా. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడ. యేసయ్య యొక్క మనసు ఎలాంటి మనసు అంట? విధేయత చూపే మనసు. చాలా మంది మీ వాక్యాన్ని అక్కడి వరకే చదివి ఆగిపోతుంటాం. ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీ ఆల్ కమిట్, మనమందరం చేస్తున్న ఒక చెడ్డ అలవాటు, అంతవరకే చదివి ఆపేస్తాం. ముందుకు చదివితే సత్యం పూర్తిగా తెలుసుకొని తనకు కలిగిన సందేహాల నుంచి బయటపడతాడని సాతానుడు ఏం చేస్తాడు? అప్పుడే పిల్లోడు ఏడుస్తాడు, అప్పుడే ఎవడో వచ్చి తలుపు కొడతాడు, అప్పుడే ఇంకెవడో ఫోన్ చేస్తాడు. అయ్యా ఎన్నో నేను నమ్మేది ఏంటంటే అంటే బైబిల్లో అది ఉందో లేదో మీరే పరిశీలన చేసుకోండి. ప్రతి విషయంలో కూడా సాతానుడు ఆటంకపరుస్తాడనేది నేను తెలుసుకున్నాను. ఎవ్రీ మినిట్ సేటన్ ఈజ్ సో కన్నింగ్ అండ్ క్రాఫ్టీ.
వాడు దురాత్ముడు సాతానుగాడు, వాడు సమయం అయిపోయింది, వాడు ఆల్రెడీ ఓడిపోయాడు, వాడి ముళ్ళు విరవబడింది, మరణపు ఆధిపత్యం లేదు. ఎప్పటి వరకు ఉంటుంది ఇది? ఈ శరీరుగా ఉన్న మనము, శరీరులుగా ఉన్న మనము, ఈ శరీరము ఆత్మ ఏకముగా ఉన్నంత వరకు వాని శోధన. ఈ శరీరము నుంచి దేవుడు వేరు చేసి తన ఆత్మను తన యొద్దకు మనల్ని పిలుచుకున్నప్పుడు మనం దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. ఈ శరీరం మట్టిలో పాతి పెట్టబడుతుంది. తర్వాత దేవుని యొక్క సంపూర్ణతను మనం పొందుతాం. క్రీస్తు ప్రభు యొక్క పోలికలకు మార్చబడతాం పరిపూర్ణంగా. అప్పుడు ఆయన కలిసినప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? యేసయ్య ఎట్టున్నారో ఆయన పోలిక మనకు వచ్చేస్తాయి. హల్లెలూయా. దేవుని నిజమైన బిడ్డల యొక్క పోలిక యేసు ప్రభు రూపంలోకి, సమరూపంలోకి, మహిమ కలిగిన ఆయన మార్గంలో నడుచడానికి మన ఆశ కలిగి, వాక్యాన్ని ధ్యానిస్తూ, పరిశుద్ధమైన ప్రేమ కలిగి, అందరితో సమాధానం కలిగి, ఒకవేళ ఎవరితో పోట్లాడరని ఏమి లేదు బైబిల్లో. పోట్లాడినా కూడా వెంటనే రియలైజ్ అయిపోవాలా, తప్పు తెలుసుకోవాలా, క్షమించమని దేవుణ్ణి వేడుకోవాలా, మనుషులు కూడా చెప్పాలి. దాట్స్ వాట్ పీపుల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ డిడ్. నూతన నిబంధనలు చేసిన పనులు అవే. సమాధానం కలిగి బ్రతకమన్నాడు. కనుక దేవుని యొక్క ప్రేమ గురించి ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క ఒక్క ప్రేమే అంటే అనేక విషయాలు దానికి ముడిపడి ఉన్నాయి. కనుక మనం ఇది విస్తృతమైన అంశమే. నేను ఏం చెప్పానంటే, ఆశ కలిగినటువంటి ఆసక్తి పరులైన వారు దేవుని వాక్య సత్యాలు విని నేర్చుకుంటారు, పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటారు. మా పాస్టర్ గారు కాదు, మా దైవజనుడు కాదు. అసలు దైవజనుడు మనం సరైన దైవజనులుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు ప్రతి ఒక్కరిని. అందరికీ సమానమైన భారం పెట్టాడు. ఒకవేళ మనం ప్రత్యక్షంగా ముందు మన సంఘంలో ఉన్న బిడ్డల యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడతాం. ఇప్పుడు నేను ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు మా సంఘ బిడ్డలని అనే పరిమితం చేయండి. ఎందుకంటే ప్రపంచంలో దేవుని సంఘము, ఆయన బిడ్డలు ఎక్కడున్నా వారందరూ మన సహోదరులు, రక్షణ పొందవలసిన ప్రజలందరూ వారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తేనే లోకంలో అనేకులు ప్రభు యొక్క మహిమాన్వితమైన ఆ ప్రేమ యొక్క రుచిని తెలుసుకొని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని ఉత్తముడని తెలుసుకోవాలి. అందుకనే నేను సంక్షిప్తపరుస్తున్నాను నా సందేశాన్ని. 1 కొరింథీ 13వ అధ్యాయం 4-8 వచనాల్లో, 4 నుండి 8 వరకు ప్రేమ యొక్క లక్షణాలు ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. మనకు తెలియని కాదు, అందరికీ తెలిసినయే. దాన్ని మనం కొంచెం పునశ్చరణ చేసుకుంటున్నాం. వీఆర్ థింకింగ్ అగైన్ ఆన్ దోస్ లైన్స్ టు అండర్స్టాండ్, బికాజ్ దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్. ఇది సందర్భం. లేదా 1 కొరింథీ 4:12 1 కొరింథీ 13 అధ్యాయము 4 నుండి 8 వరకు చదవమన్నా. ఇందులో ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చూద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. లవ్, దయ చూపించును. పేషెన్స్ ఉంటుంది. ప్రేమ మత్సరపడదు. దయ, కైండ్నెస్ ఉంటుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడుచుకొనదు. స్వప్రయోజనమును విచారించుకొనక త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషించక సత్యం విషయమై సంతోషించును. అన్నిటికీ తాడుకొను. అన్నిటిని నమ్మును. అన్నిటిని నిరీక్షించును. అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండను. ప్రవచనములైనను నిరర్ధకములగును. భాషలైనను నిలిచిపోవును. జ్ఞానమైనను నిరర్ధకమగును. సరే, ఇవన్నీ కూడా అందరికీ ఎక్కువ లోతైన విషయాలు, దేవుని విషయాలు, ఆలోచనాపూర్వకంగా దైవ సహవాసంతో సహాయంతో ఆత్మ శక్తితో, ఇది శక్తి చేతనైనా బలం చేతనైనా కాదు, కానీ దేవుని ఆత్మ వలన జరుగుతుంది. దేవుని ఆత్మ మనలో నివాసం ఉంటాడు. పరిశుద్ధాత్ముడు వలననే మనము స్పృహ కలిగి ఉంటాం. తర్వాత లోకాన్ని గ్రహించుకుంటాం. ఈ ఎదుటి వ్యక్తిలో ఉన్న దైవత్వం ఏంటో, ఎదుటి వ్యక్తిలో ఉన్న విశ్వాసం ఏంటో, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏంటో మనకు అర్థమైపోతుంది. తర్వాత మనం ప్రేమించగలుగుతాం. వారు ఎలాంటి విశ్వాసంలో ఉన్నా వారి వ్యక్తిగత విశ్వాసానికి నిమిత్తం లేకుండా ఎదుటి వారిని, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సమాజంలో ఉన్న దేవుడు లేడనే వారు అయినా, అంటే నిరీశ్వరవాదులు, లేకపోతే వారు ఏమంటారంటే వీళ్ళు అంటారు ఏమన్నా నాస్తికులు,
వారిని ఎవరినైనా ప్రేమించగలరు. అయ్యా వారిలో ఒక స్పృహ కలిగించు, ఆత్మీయంగా మృతులై ఉన్నారు, లేవనెత్తాయా అని చెప్పి ప్రార్థన చేయాలి. కనుక ముగింపులో నేను చెప్తున్నాను, దేవుని యొక్క ప్రేమ అనేది లోక ప్రజల అందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి స్థలములో, ప్రతి దేశంలో. అంతేకాకుండా అది త్యాగపూరితమైనది దేవుని ప్రేమ. నేను ముగింపులో చెప్పేవి కొంచెం బాగా గుర్తుపెట్టుకుంటే, ఇది బైబిలు తెలియజేస్తున్న ప్రాథమిక సత్యమే ఇది. కానీ ఏంటంటే అది విశ్వవ్యాప్తమైనటువంటి ప్రజలందరి కొరకు, విచక్షణ లేనటువంటి సకల మానవ కోటికి, హల్లెలూయా, అది ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి స్థలంలో, ప్రతి ప్రదేశంలో, లోకంలో. రెండవదిగా అది త్యాగపూరితమైనది. క్రీస్తు ప్రభు యొక్క మరణమే దానికి సాదృశ్యంగా దేవుని యొక్క ప్రేమ ఎంత త్యాగపూరితమైనదో, తన ప్రియకుమారుణ్ణి మన నిమిత్తమై శిలువకు అప్పగించిన ప్రేమ అది ఎంతో త్యాగపూరితమైన ప్రేమ. అంతేకాకుండా మూడవదిగా అది కాదు, అది అయిపోయింది, ఇంక నువ్వు దానిలోనే దేవుని ప్రేమ గురించి కదా మనం మాట్లాడేది. అది ప్రేమ యొక్క లక్షణాలు మనం చదివాం తమ్ముడు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే అది ఎదుటి వ్యక్తి యొక్క వైఫల్యాలతో నిమిత్తము లేకుండా, ఎదుటి వ్యక్తిలో గొప్పతనానికో జ్ఞానముతో ఇంకా దేనికో నిమిత్తము లేకుండా, అది వ్యక్తులలో ఉన్న ఏ విధమైన గొప్పతనానికి సంబంధించింది కాకుండా, అది ప్రతి ఒక్క వ్యక్తికి ఉచితముగా అనుగ్రహించబడుతున్న దేవుని ప్రేమగా ఉన్నది. మన వ్యక్తిగత శుభ లక్షణాలను బట్టో, మనం సాధించిన విజయాలను బట్టో ఉండదు అది. కనుక దేవుని ప్రేమ అందరికీ ఉచితంగా అందుబాటు దేవుడు ఉంచాడు. హల్లెలూయా. అంటే ఏంటి? యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవుని కుమారుడు పంపించాడు. కాబట్టి కుమారుని ద్వారా పరమ తండ్రి లోక ప్రజలందరినీ ప్రేమించి తన వద్దకు ఆకర్షించుకొని, కుమారుని ద్వారా తండ్రి అయిన దేవునితో మనమందరం సహవాసం ఉండాలని దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా సకల మానవ కోటికి దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్న ఒక బహుమానం. అది నిత్య జీవం అనే వరము. అది సంపాదించుకోవడానికి మనం ఏదో చేస్తే దేవుడు ఇస్తాడు, లేకపోతే లేదు. మనం నీళ్లలో పోయి బాప్తిసం పొందేసరికి మనకు వచ్చేస్తుంది నిత్య జీవం అంటే కాదు. నీళ్లలో నువ్వు ఎందుకు మునుగుతున్నావు? దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నావు, దేవునిపై ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు లోబడుతున్నావు. అంతేగాని నీళ్లలో శక్తి లేదు. అసలు బాప్తిసం అనే స్టెప్ ఎప్పుడు? నీవు పాపం అని తెలుసుకొని, నీకు పరిశుద్ధుడైన దేవుని యొక్క కృప అవసరమైందని నువ్వు తెలుసుకొని, దేవుని యొక్క ప్రేమ నిన్ను ఆకర్షించినందువల్ల, అయ్యా ఇంత అయోగ్యునైనా నన్ను ప్రేమించావు కదా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నీ వాక్యం నెరవేర్పులో నాకు ఆసక్తి ఉందని వెళ్ళి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీళ్లలో బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడతారు. అది దేవుని పరిశుద్ధ సంఘము. దాన్ని మనుషులు ఎవరు ప్రభావితం చేయలేరు. అది దేవుని యొక్క పరిశుద్ధులతో కూడిన సంఘం. సజీవమైన రాళ్లుగా ఆయన తన కొరకు తాను సిద్ధపరచుకుంటున్న జనులు, విధేయులైన పిల్లలు, లోబడినటువంటి పిల్లలు, సువార్తను ప్రకటించుతున్న పిల్లలు, సత్యాన్ని ఎరిగిన బిడ్డలు. వారు సకల లోక ప్రజలను ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? దేవుని ప్రేమ ఆ ప్రాంతం ప్రజలకు ఎట్లా చేరుద్ది? సంఘాలలో విశ్వసనీయమైన సేవ, ఘనమైన దేవుని ఎరిగిన అనుభవం. ఏదో అలవాటు చొప్పున ఆదివారం వచ్చిందంటే మైకు పెట్టేసి ఇళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని 10 మందిని పోగు చేసి ఇదే సంఘం అనుకుంటే కాదు. ఆత్మ సంబంధమైనది సంఘం. అది పరిశుద్ధమైనది. దాని గురించి నేను ఈసారి మరొక పర్యాయం చెప్తాను. కానీ ప్రేమ కలిగిన దేవుని బిడ్డలందరూ ఆ విధంగా సంఘముగా సమకూడి దేవుని మహిమపరుస్తూ ఉంటారు. ఆ యొక్క నిత్య జీవ వరాన్ని పొందిన బిడ్డలందరూ కూడా దేవునిలో సమాధానం కలిగి సాగిపోతూ లోకస్తులందరినీ దేవునితో సమాధానపరిచే సువార్తను ప్రకటిస్తూ దేవుని ప్రేమను వ్యక్తపరచుకుంటూ దేవుని మహిమపరుస్తారు. ఆ విధంగా మనం కూడా దేవుని యొక్క ప్రేమలో పెంపారై వర్ధిల్లి గ్రహించుకొని స్థిరులమై బలపరచబడాలని కోరుకుంటూ, ఈ వాక్యం విన్న ప్రియులు, మా సహోదరులు ఎవరైనా
ప్రతి స్థలంలో వారందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. నేను మీ సహోదరుడిగా ఉన్నాను. నేను రెవరెండ్ని కాదు, డాక్టర్ని కాదు. ఎన్నో మేము చేయని నేరాలు మాపై మోపబడినవి. అయినా దేవుని కృపను బట్టి మేము ఏ తప్పు చేయలేదని లోకానికి ఇప్పుడు తెలిసిపోయింది. మరి మా కొరకు ప్రార్థన చేయండి. మేము ఎవరికి వ్యతిరేకంగా లేము, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఏమి సంపాదించలేదు. సంపాదించింది ఏదన్నా ఉంటే అది ఇల్లు ఉండటానికి, తిరగటానికి ఒక వాహనం ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, 2 పూట్ల భోజనం పెడుతున్నాడు, ఇతరులతో కలిసి ఆనందంగా సమాధానంతో జీవించడానికి కృపిస్తున్నాడు. అంతకంటే మనం కోరుకునేది ఏమీ లోకంలో లేదు. కనుక అట్టి ప్రేమ కలిగిన దేవుని యొక్క బిడ్డగా నేను ఈ రోజున మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీ ప్రార్థనలో మీ సహాయము నాకు అవసరం. సహాయం అనేసరికి మీ డబ్బులు పంపండి, లేకపోతే ఇదిగో నా వాట్సాప్ నంబర్కి కొట్టండి, అదేంటి ఫోన్పేకి మీరు డబ్బులు పంపండాను. నా జీవితంలో ఇప్పటి వరకు అలవాటే లేదు. దేవుని బిడ్డలు ఎవరని కాదు, ఎవరో కొన్ని మీటింగ్స్లో మేము వెళ్ళినప్పుడు అక్కడక్కడ దేవుని ప్రజలు ప్రేమకు ఇచ్చారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. మా సంఘం వేదగా ఉన్నారు, దేవుని వాక్యానికి లోబడినందువల్ల మా సంఘంలోని అందరూ దీనులై దరిద్రులైపోయారు, వృద్ధాప్యంలోకి వచ్చారు. యవనస్తులు ఏమో మంచాన్ని పట్టినట్టు రోగుల్లాగా దేవుని నమ్ముకోక దేవుని సన్నిధికి రానందువల్ల ప్రజెంట్ చాలా భారంతో వారు ఉన్నారు. వారి బ్రతుకు చాలా చాలా క్షీణించిపోయే అవకాశం ఉన్నది. రోగగ్రస్తులై మంచం పట్టినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అయితే నేను కోపంతో చెప్పట్లా, ఏమి కృప కలిగిన వాడు ఆయన ఇంకా ద్వారం వద్ద ఉండగానే ఇంత సమాధానపడి, అయ్యా నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, మాకు పలానా అవసరం ఉంది యేసయ్యా తీర్చయ్యా అని అడగాలి. నిత్య జీవాన్ని ఇచ్చావు కదా, నీకు లోబడి మేము బ్రతుకుతామయ్యా అని యేసయ్య దగ్గర తీర్మానం చేసుకోవాలి. కానీ మా సంఘం కొరకు నేను 50 మంది దైవజనులు 4 రాష్ట్రాల్లో సేవ చేస్తున్న దేవుని దాసులపై నేను ఒక పై విచారణ చేసే దేవుని దాసుడుగా ఉన్నాను. నేను చిన్నవాడినే కానీ ఎంతోమందితో కలిసి పనిచేయడానికి వారి ద్వారా ఏర్పాటు చేయబడుతున్న సంఘాలలో దేవుడు సమయం ఇచ్చిన కొలది వెళ్ళి ఆయా ప్రదేశాలను దర్శించి వారిపైన మరి ఉన్న భారాన్ని వారు ఎట్లా నిర్వర్తిస్తున్నారు లేదో చూసి వస్తున్నాము. రాజస్థాను, ఒరిస్సా, అలాగే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇంకనూ దేవుడు గొప్పగా కార్యాలు చేయబోతున్నారని నమ్ముతున్నాను. అలాగే మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు, ఆర్థిక వనరులు లేక సతమతమవుతున్న బిడ్డల కొరకు, మానసిక నెమ్మది ప్రశాంతత లేని బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా దుర్భరమైన దారిద్ర్యంలో బ్రతుకుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. కొంతమందికి కోట్లు డబ్బులున్నా వారు దరిద్రులు అయిపోయారు, వారి దేవునికి ఇవ్వటం తెలియదు. ఇది మళ్ళీ తర్వాత చెప్తాను, చాలా అంశాలు ఉంటాయి మాట్లాడాలంటే. దరిద్రులు అయిపోయారు చాలామంది, గుప్పిడి బిగబట్టుకొని కూర్చున్నారండి. దేవుడు ఉన్నది కూడా ఊడబీకి ఒక రోజున వివస్త్రులుగా చేసి, ఒంటి మీద వస్త్రాన్ని ఊడబీకి దేవుడు ఏం చేస్తాడు, పోడిరా పారిపోయినాను అంట. తప్పదు, ఆ స్థితి తప్పదు. ఎందుకో తెలుసా, సమయం దేవుడు ఇచ్చేది మారాలని మనుషులు లోకాన్ని నమ్మి మళ్ళీ లోకానికి వ్యతిరేకంగానే భోజనం చేస్తారు. లోకంలో అన్నీ కావాలా, వ్యాపారాలు, వ్యవహారాలు, డబ్బు, దశకం, ఇంకా ఎదుటి వాళ్ళని ఏదో రీతిగా ప్రభావితం చేసి మొత్తం మీద బిజినెస్ జరగాల. ఏదో ఒక బిజినెస్లో ఉంటున్నాడు. అది సాతానుగాడు వాళ్ళని అట్లా ఉంచుతున్నాడు అన్నమాట. కనుక సాతానుగాడికి తొత్తులు కాకుండా శక్తివంతుడైన ప్రభు యొక్క దాసులుగానే ఉండాలనేది నా ఆశ. నిమిత్తం లేని ప్రేమతో, అంటే హేతువు లేని ప్రేమ చేత మనం ప్రేమించున్న యేసయ్య ప్రేమ చేత మనం పురుకొల్పబడాలనే ఆశ. ఇంకా నేను కొనసాగిస్తున్నట్టున్న ముగింపుకొచ్చి, అలా కాకుండా ఇక ముగించుకోవడమే మంచిది. మరి అనేక విషయాలు ఉంటాయి పిల్లరా. నేను ఎవరినో ఏదో అంటే నాకేమి రాదు, నేను కూడా అందులోనే ఉంటా. మీరు అర్థమైందా? నన్ను నేను ఏదో నేను ఆ జాబితాలు నేను అది కాదని, అందరము ఒకటే. కానీ మనం ఏ స్పృహతో, ఎంత అవగాహనతో దేవుని సేవ చేస్తున్నాము, ఎంతవరకు మనం భయంతో భక్తితో జీవిస్తున్నాం, తీర్పుకు లోబడుతున్నాం, యేసయ్య యొక్క మనస్సు మనలో ఉందా లేదా, ఈ వీటి వరకు మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు వాటి మనసు దేవుడు మనకి అనుగ్రహించాలని, మనమందరం ఐకమత్యంతో ప్రేమతో సమాధానం కలిగి జీవించాలని, సమాజం కొరకు ఆలోచన కలిగి భారం కలిగి ప్రార్థన చేయాలని, మతాలు మానవుడు పెట్టుకునే కానీ దేవుడు మనందరికీ ఒకటే మార్గం చూపించాడు.
యేసు మార్గం, అది రక్షణ మార్గం. ఆ రక్షణ మార్గంలో మనం ఉన్నామా లేదని అందరం పరిశీలించుకోవాలని మరి ఇవన్నీ తదుపరి దేవుడు సమయం ఇచ్చినప్పుడు మరలా నా హృదయ భారాన్ని ప్రియులైన మీ అందరితో పంచుకుంటాను. సమయం తగ్గించడానికి ప్రయత్నిస్తాను, ఎప్పటికప్పుడు అది పెరుగుతుంది కానీ తరగట్లేదు. నన్ను క్షమించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఎవరైనా చూచిన వారు, ఆసక్తి ఉన్నవారు, మరి దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనం ఉండటానికి ఏదైతే అవసరమైనదో అట్టి వాటి అన్నిటినీ కూడా మనము చేయడానికి దేవుని మెండైన కృప మనకు తోడై ఉండదు కాక. ఆమేన్. మరి మన మధ్యలో ఉన్న ప్రియ సహోదరులు దగ్గరికి వేసుకో. సహోదరుడు పాస్టర్ యేసుబాబు గారు ఈ సమయంలో కొంచెం ఇటే దయచేసి ఇప్పుడు పాస్టర్ యేసుబాబు గారు తన ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించాలని హృదయపూర్వకంగా వారిని కోరుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మంచి సాయంకాల సమయంలో ప్రభు మీ ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఈ దేవుని యొక్క సేవకులు, అభిషక్తులు నోట్ల నుండి వచ్చిన ప్రతి మాట మా జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఉంటుంది నాయన. ఎన్న బిడ్డలందరికీ ప్రభు, ఇక్కడ రాసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఆశీర్వాదకరంగా ఉన్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి సేవను ఫలింపు చేయండి. దూర ప్రాంతంలో ఉన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబాలలో ప్రేమ, బిడ్డలతో ప్రేమగా, ఇరుగు పొరుగు వారితో ప్రేమ, తోబుట్టులతో ప్రేమ కలిగిన ఆయన మర్యాదగా నడుచుకోవడానికి సహాయం చేయండి. కృప చూపెట్టండి నా తండ్రి. నా ప్రభు, ప్రేమ లేకపోతే నీ వాడు కాదని చెప్పావు. కాబట్టి మేము సైతాను బిడ్డలుగా ఉండకుండా దేవుని బిడ్డలుగా ఉండటానికి ఉండాలి అంటే ప్రభు, ఆ ప్రేమ అనేది మాలో నిలిచి ఉండటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి అభిషేకించి చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలయ్యా యేసుబాబు గారు. ఈ వర్తమానం విన్న ప్రియులందరికీ కూడా నా మనవి, నేను ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నాను అనేది మీకు తెలవాలని నేను ఈ మాట మనవి చేస్తున్నాను. దేవుడు అంటేనే నిత్యుడైన దేవుడు, అనంతమైన వాడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన సందేశము ఆశ్చర్యకరమైనది, జీవితాలను వెలిగించేది, బలపరిచేది, దేవునితో మన జీవితాలని అంటుకట్టేది. అందువల్ల అది శక్తివంతమైనది. దాన్ని ఏదో 2-3 మాటల్లో చెప్పుండాయి గారు అంటే 2-3 మాటలు అవ్వదు. డాక్టర్ గారు, అయ్యా మరి ఎట్టో గట్ట మీరు 2-3 రోజులు ట్రైనింగ్ చేసి వచ్చి ఎట్టో గట్ట డాక్టర్ అయిపోయినాయన అని అంటే అవుతాడా మన పిల్లడు? ఎంసెట్ రాయాలా? ఎంసెటేనా? కాదు, అయ్యా నీట్ రాయాలి. చూసారా, నేను తప్పు చెప్తున్నా. ఈ యేసుబాబు గారు కూడా లెక్చరర్ చేశాడండి. ఈయన దేవుల్లో గొప్ప మరి సేవకుడిగా ఎదగాలని నా ఆశ. ఆయన మరి ప్రభు కొరకు జీవించిన జీవితము, లోకం సంబంధమైన జాబులు చేశాడు. పైగా ఏ శాంతి లేదు, సమాధానం లేదు. లోకపు కాడి మోయటం కష్టం. ఏసైలో ఉన్న స్వేచ్ఛ చాలా గొప్పది. కనుక ఇవన్నీ కూడా మీకు తర్వాత మళ్ళీ మేము మనవి చేసుకుంటాము. మేమెవరము, మేము ఏం చేస్తున్నాము, మా ఉద్దేశం ఏంటి, మా తలంపులు ఏమిటి, ప్రభు ఎలా మమ్మల్ని వాడుకుంటున్నారు, ఇవన్నీ కూడా చెప్తాము. మా బృందంలో ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ గ్రామంలోనే కాబట్టి మరి మా కొంత చిన్నాన్న గారు ఉన్నారు, ఆయన దేవుని సేవకుడు సుందరరావు గారు, ఈ సంఘానికి సహాయ కాపరి. ఆయన సీదాసాదాగా ఉంటాడు. కానీ మరి నేను లేని సందర్భాలలో మరి సంఘంలో ఎంతో క్రమశిక్షణతో ఉన్న కొద్దిమంది విశ్వాసులకి తగిన ఆత్మీయ సంబంధమైన నాయకత్వం, మంచి చెడులు చేస్తూ వర్తమానాలని 10 మందికి వినిపిస్తుంటారు. అలాగే లాజరస్ అని ఒక సహోదరుడు ఉన్నాడు. అతనికి అన్ని శోధనలు ఎక్కువ వస్తున్నాయి. అతను ఖాళీ ఉండలేదు. సమయం దొరికితే అతను కూడా మాతో పాటు జాయిన్ అవుతుంటాడు. నేను ఎవరిని ఏదో తిట్టడం, దీవించడం అవి కావు. కానీ మేలు కొరకు నేను మాట్లాడే మాటలు, దేవునికి సమయం దొరకలేదు అనుకోండి, మనకి సమయం దొరికిన తర్వాత ప్రతి ఒక్కరూ సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. కానీ అయ్యగారు అర్థం అనుకుని కానీ అని దీర్ఘించేవరకు కుదరదు, లేట్ అయిపోయింది. మనం అందరం కలిసి దేవునికి సమయం ఉండగానే పనిచేయడం నేర్చుకుందాం. సమయం ఉండగానే ఏసైకి ఎళ్ళ మనకున్న ప్రేమను రుజువుపరుచుకుందాం. సమయం ఉండగానే మనల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుందాం. ఈ సమయం ముగిసిపోయిన తర్వాత ఎవరు ఏమి చేయలేము, చూడలేము.
అనుభవించినాం. మరి ఆన్లైన్లో దేవుని బిడ్డలకు కొందరు వాక్యాన్ని విన్నారు ప్రియులు, వారందరిని బట్టి నేను యేసయ్యకు వందనాలు తెలియజేస్తున్నాను. విదేశస్తులు కూడా ఒక ఆయన మరి చూస్తున్నారు, అమెరికా అతను, ఆయన పేరు కనపడదు ఇప్పుడు, అందుకే చెప్పగలిగాను. అలాగే ప్రియులు అంటే మరి నేను పేరు చెప్తే కొంతమందికి అభ్యంతరాలు ఉంటాయేమని నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోను. నేను ఒకవేళ పర్వాలేదు అని వారంటే చెప్పగలుగుతాను, కానీ ఎందుకు వాళ్ళందరి పేర్లు నేను ఇక్కడ పబ్లిసిటీ అవసరమే ఉంది. కనుక దేవుని ప్రియమిల్లారా, మీరు ఈ రోజున మీరు చూడటం చాలా గొప్ప విషయం, నాతో కలిసి దేవుని వాక్యం ధ్యానించడం చాలా గొప్ప విషయం. మీకు చాలా వందనాలు తెలియజేస్తాను. మీ పట్ల చాలా గౌరవము, సద్భావము, ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. కానీ ప్రేమపూర్వకమైనటువంటి విషయాలు, ప్రార్థనా అంశాలు ఉంటే మీ కొరకు హృదయపూర్వకంగా మాట ఇచ్చిన ప్రకారం ప్రార్థన చేస్తాను. అది నా లక్షణం. నాకు నిద్రాహారాలు లేకుండా సేవ చేయటం అలవాటైంది. కనుక మీ కొరకు నేను ప్రార్థన చేయటం ఎక్కువ సమయం పట్టదు కదా, 5-10 నిమిషాలు చేయలేమా? మీకు ప్రార్థనా అంశాలు ఉంటే తప్పక దేవుడు సెలవిస్తున్నారు. దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తూ, మరి ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆమేనని, మరి ఈ దేవుని వాక్యం మంచిగానే ఉంది, లేకపోతే బాగలేదు ఫలాని విషయం, అది అంగీకారంగా లేదని కూడా మీరు చెప్పవచ్చు. అప్పుడు నేను దాన్ని సరి చేసుకోవడమో, పరిశీలించడమో, ఉన్న సత్యాన్ని వివరించడమో ఏదో చేస్తాను. అలా చేయడానికి దేవుడు తన మెండైన కృపను అనుగ్రహించడం గాక. ప్రార్థన చేసిన యేసుబాబు గారికి వందనాలు. ఇప్పుడు చిన్న దైవాశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసము సంగే మనకందరికీ వాక్యము విన్న దేవుని ప్రియ బిడ్డలకును, కుటుంబములకును, సంఘములకును, దూరదేశంలో ఉన్న మా కుమారుడికి, నా కుటుంబం, నా భార్య పుష్పకుమారికి, నాకు అన్నదమ్ముల అక్షలేంటి బంధువర్గాలు, కుటుంబ సభ్యులందరికీ, తోటి దైవజనులకును, గ్రామంలోని ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలోని, దేశంలోని ప్రజలకు, అధికారులకు, ప్రజలకు, ప్రపంచంలోని దేవుని సార్వత్రిక సంఘంలోని ప్రజలందరికీ దేవుని మెండైన కృప నిత్యము తోడై నడిపించి, శాంతిని స్థాపించి, సువార్త విరివిగా ప్రకటించుకోవటకు అనుకూలమైన వాతావరణం దేవుడు అనుగ్రహించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. ఐ విల్ టాక్ టు యూ. తర్వాత మరలా దేవుడు సమయం ఇచ్చినప్పుడు మీ అందరినీ కలవటానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈలోగా ఒకవేళ మీరు ఏదైనా ఫలానా విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందండి, మీకు తెలిసిన కాడికి చెప్పండి పాస్టర్ గారు అంటే, అది కూడా నేను హ్యాపీగా ఐ విల్ షేర్ విత్ యూ. అటు సమయం కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుని యొక్క దేవుని మనందరికి తోడైనగాక. ఆమెన్. గుడ్ నైట్.